యాండోయ్ ఎలా ఉన్నారు? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండేమంటారా? అయ్యో మీకోసమేనండి ఓ మల్లి చెట్ల వారి ఇంటి దగ్గర నుంచి పెళ్లికోబు ఎట్టుకొచ్చామండి. ఓ పాలు మీ సెవిటి పడేయండి. మన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో శ్రీమతి ఎంబి ప్రేమావతి గారు, శ్రీ బి భాస్కర్ నాయుడు గారు అని ఎలాంటి కల్మషం లేని మంచి మనసున్న దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళు రెండో అబ్బాయి రాజేస్తే పెళ్ళండి. అబ్బాయిని చూసారా? నవ మన్మధుల్లో ఉంటాడంటే నమ్మండి. కుర్రోడు మంచి సురుకు గుణవంతుడండి. కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువండి. అందులోని మధ్యన పెళ్లి కుదిరింది కానీ ఇంకా ఎక్కువ సిగ్గుపడుతున్నాడు అనుకోండి. ఏది ఏమైనా అండి పెళ్లి అంటే మాత్రం సిగ్గు ఉంటదా అండి. హాయ్ బాబా చూసారా మాటల్లో పడే అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలో శ్రీమతి తుమ్మల బేబీరాణి గారు, శ్రీ తుమ్మల శ్రీనివాసు గారు అని మంచి పేరు విలువలు ఉన్న జంట ఉంటారండి. వాళ్ళ చిన్న అమ్మాయి నాగనందినిదే పెళ్ళండి. ఇప్పుడు అమ్మాయిని చూసారా అండి? కొందరు బొమ్మలా ఉంటదంటే నమ్మండి. గొప్పకుని తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇంటికి వస్తాయండి చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి మంచి ఇస్తుందండి. మన తెలుగు ఇంటి సాంప్రదాయాలు పద్ధతులు అంత బాగా తెలిసిన పిల్లలండి. మరి పెంపకం అలాంటిదిలేండి. ఏది ఏమైనా అండి జంటను చూడగానే సిలకా గోరంకల్లా చూడముచ్చగా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగోండి ఈ జంటను అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దులే కానండి. కానీ పెళ్లి మాత్రం ఈ ఆగస్టు 20 బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్యలో శుభకన్యా లగ్నం మందు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మరి అలాగే ముందు రోజు ఆగస్టు 19 మంగళవారం రాత్రి 7 గంటలకి రిసెప్షన్ విందు ఉన్నాయండి. ఎందుకే కళ్యాణ వేదిక ఎక్కడ అనుకుంటున్నారా? మన చిత్తూరు గిరింపేటలో అమూల్ డైరీ ఎదురుగా ఉన్న విజేకే కళ్యాణ మండపంలో రిసెప్షన్ విందు తర్వాత రోజు పెళ్లి అన్ని గ్రాండ్ గా జరుగుతాయండి. అలాగే మరి భోజనాలు నామగాయ పిండి వంటలతో 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాయతలతో కలిపొడ్డింగ్ చేస్తారని మర్చిపోకండి. మరి మల్లి చెట్ల వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం ఆడవిడది ఉంటదండి. మేము పిలిచిన బంధువులు స్నేహితులు ఆత్మీయులు మీరు అందరూ కూడా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి పిల్ల జిల్లా అందరం తీసుకుని ఖచ్చితంగా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేద్దండి. ఇక ఉంటామండి. అసలు ఎప్పుడు పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయినాయండి.